తుంటారి పాటలు అంత గిలిగింతలు పెట్టేలా చేస్తాడో కమ్మటి బాణీలు కూడా అంత బాగా ఇస్తాడు. ఈ కమ్మని పాటకి బాణీకి తగ్గట్టే కమ్మటి మాటలు కూడా వచ్చినాయి. ఇలా రావడానికి మెయిన్ కారణం దర్శకుడు పైడిపల్లి వంశీ. అర్ధరాత్రి 1 గంటలకు కూడా కూర్చుని రోజంతా పనిచేసి 1 గంటకు వచ్చి కూర్చుని ఏమాత్రం అలసట లేకుండా అతను పని రాబట్టుకుంటున్న విధానాన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఇంకా ఈ సినిమాలో నాకు ప్రత్యేకత ఒకటి ఉంది, మీరు చూడండి, గమనించండి. ఇది మల్టీ స్టారర్ మూవీ. రామ్ చరణ్తో పాటు బనీ ఉన్నాడని మీకు తెలుసు, కానీ ఇక్కడ కటౌట్లు చూస్తుంటే దిల్ రాజు కూడా ఒక హీరోలాగే ఉన్నాడు, దేవి కూడా ఆ పోజర్ చూస్తే హీరోలాగే ఉన్నాడు. వీళ్ళందరూ ఇందులో హీరోలేనేమో అనిపిస్తుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే వారసత్వం నుంచి వచ్చిన తమదైన ప్రతిభ నిరూపించుకుని నిలబడ్డ వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎందుకంటే శృతి హాసన్ కమల్ హాసన్ కూతురుగా వచ్చిన, కమల్ హాసన్ కూతురుగా శృతి హాసన్ వచ్చిన, చిరంజీవి గారి వారసత్వంతో రామ్ చరణ్ వచ్చిన, బన్నీ వచ్చిన, వీళ్ళందరూ రావటం వరకే వారసత్వం. వచ్చిన తర్వాత తమ సత్వాన్ని తమ శక్తిని నిరూపించుకుని తమదైనటువంటి ఒక మార్గాన్ని సృష్టించుకున్నారు. ఎంతమంది కాంబినేషన్లో ఈ సినిమా ఎలా ఉంటుందో మీరు చక్కగా కలలు కంటూ ఉండండి. కాకపోతే నిద్రపోయి కానండి. ఎంతకైనా పాటలో రాశాను, రెప్పల బయటే నేనున్నా, పడుకుంటే వద్దాం అనుకున్నాను. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈ సినిమాలో ఒక ప్రాముఖ్యత ఉన్న చిన్న పాత్రలో నా కుమారుడు కూడా వేస్తున్నాడు, 2వ కుమారుడు రాజా. వారసత్వంతో కాకుండా తన సత్వంతోనే మీ అభిమానాన్ని పొందాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir. Thank you. It's great sharing the stage with you.